సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ స్టేషన్లో కోర్బా ఎక్స్‌ప్రెస్ లో మంటలు. నంద్యాల జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు. దళితులంతా సజాతీయులు కాదు, ఎస్సీల వర్గీకరణకు మూలాలు. చలియార్ నది వల్లే వాయనాడ్లో అధిక ప్రాణ నష్టం. బంగ్లాదేశ్లో మళ్లీ హింస, 100 మంది మృతి. ఇజ్రాయెల్పై విరుచుకుపడిన హెజ్బొల్లా. సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి. ఒలింపిక్ హాకీ సెమీఫైనల్కు హర్మన్ప్రీత్ సేనా. షుగర్ రక్తహీనతలను తగ్గించే ఉలవలు. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖలో కోర్బా ఎక్స్‌ప్రెస్లో మంటలు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి అగ్ని కీలలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. B7 ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై తూర్పు కోస్తా రైల్వే విచారణకు ఆదేశించింది. నంద్యాల జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పసుపులేటి సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్నను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. 38 మంది ఇంటిపై దాడి చేసి పెద్దన్నను కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టారు. అనంతరం బండరాయితో తలపై మోది అతని భార్య కళ్ళ ముందే అతన్ని హతమార్చారు. ఈ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పసుపులేటి సుబ్బారాయుడు, జైనారపురెడ్డి పనిచేసేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రామంలో తమ ఆధిపత్యానికి ఇబ్బంది లేకుండా చూసుకునేవారు. పార్టీ మారాల్సి వచ్చినా ముగ్గురు కలిసే మారేవారు. దీంతో గ్రామస్తుల్లో అత్యధికులు వీరు చెప్పిన పార్టీకే ఓటు వేసేవారు. 2019 ఎన్నికల సమయంలో వీరు తెదేపాలో ఉన్నారు. 2019 తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో ముగ్గురు వైకాపాలోకి మారారు. శ్రీనివాసరెడ్డి తన కుమార్తెలైన తేజస్విని రెడ్డిని సర్పంచ్గా, యశస్విని రెడ్డిని మహానంది ఎంపీపీగా చేసుకోగలిగారు. శ్రీనివాసరెడ్డి, సుబ్బారాయుడు, జైనారపురెడ్డి మధ్య 3 ఏళ్ల కిందట ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయి. మొన్నటి ఎన్నికల ముందు బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి తెదేపాలో చేరారు. వీరు ముగ్గురు 2 వర్గాలుగా చేరడం, దీనికి తోడు ఆర్థిక విభేదాలు, పాత కక్షలు తోడవడంతో ఈ దుర్ఘటన జరిగింది. దళితులంతా సజాతీయులు కాదు, అందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయంటూ రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 1న ఇచ్చిన తీర్పులో 4 అధ్యయనాలను ఆధారంగా ప్రస్తావించింది. ఇందులో ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ AM షా, రాబర్ట్ F కెనడీ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఉమారామస్వామి, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ల అధ్యయనాలు ఉన్నాయి. షెడ్యూల్ కులాలు సజాతి తరగతులు కాదని క్షేత్రస్థాయి పరిశోధకులు గుర్తించారు. గుజరాత్లోని కొన్ని దళిత కులాలలో పరస్పర సంభాషణలు అరుదు అని AM షా చెప్పారు. దళిత పూజారులను దళితులందరికంటే ఉన్నత స్థానం ఉండగా స్కావెంజర్లకు అట్టడుగు స్థానం ఉంది. తోలు కార్మికులు, తాళ్లు తయారు చేసేవారు మధ్యస్థానంలో ఉన్నట్లు రచయిత చెప్పారు. సాధారణ కులాల మధ్యనున్న హెచ్చుతగ్గుల విధానాన్ని యథాతథంగా దళితులు కూడా తమ మధ్య అమల్లోకి తీసుకువచ్చారు. కొన్ని దళిత కులాలు తమ దళితుల్లోనే కొన్ని కులాలను అంటరాని వారిగా చూస్తున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాల మధ్యనున్న అసమానతలపైన అధ్యయనం జరిగింది. మాల, మాదిగల మధ్య ఉన్న సామాజిక స్థాయిలను పోల్చుతూ ఉమారామస్వామి అధ్యయనం చేశారు. ఇక్కడ మాదిగలు సాంప్రదాయంగా తోలు పని చేస్తారు. చేనేత వృత్తి చేస్తున్న మాలలతో పోలిస్తే తోలు పని వృత్తికి సామాజికంగా తక్కువ స్థాయి ఉంది. ఈ 2 సామాజిక వర్గాలు ఒకే చోట నివసించడం కానీ, ఒకే బావి నుంచి నీరు తోడుకోవడం కానీ చేయరని రచయిత పేర్కొన్నారు. మాల జంగమ, మాల దాసరులు పూజారి కులాలు. వీరంతా మాల ఉపకులాలకు ఆధ్యాత్మిక బోధకులు. ఈ విధంగా మాలకులంలోనూ
హెచ్చుతగ్గులున్నట్లుగా రచయిత పేర్కొన్నారు. చలియార్ నది వల్లే వయనాడ్లో అధిక ప్రాణ నష్టం. పశ్చిమ కనుమల్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చలియార్ నది కేరళలోని 3 జిల్లాలకు జీవధార. 169 కిలోమీటర్ల పొడవున్న ఈ నది తరతరాలుగా వయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల ప్రజలను సుసంపన్నం చేస్తోంది. దీనివల్లే ఇక్కడ పంటలు పండుతున్నాయి. కానీ జూలై 30 తేదీన అదే నది వయనాడ్ జిల్లాలో మృత్యుఘంటిక మోగించింది. విరిగిపడిన కొండ చర్యలను ఇళ్ల మీదకు తీసుకువచ్చి పెనువిలయం సృష్టించింది. పలువురిని బలిగొని మృత్యుసాగరం అయ్యింది. శనివారం కూడా 3 మృతదేహాలను చలియార్ నది నుంచి సహాయక సిబ్బంది వెలికితీశారు. 13 శరీర భాగాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఈ నది నుంచి 73 మృతదేహాలను, 132 శరీర భాగాలను వెలికితీసినట్లయింది. దీన్ని బట్టి ఈ నది సృష్టించిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. చలియార్ నదిలో 40 కిలోమీటర్ల పరిధిలో ఇంకా అన్వేషణ సాగుతోంది. ఇజ్రాయెల్పై విరుచుకుపడిన హిజ్బుల్లా. హమాస్, హెజ్బుల్లా అగ్రనేతల హత్యానంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని బీడ్ హెల్లెల్ ప్రాంతంలో హెజ్బుల్లా విరుచుకుపడింది. డజన్ల కొద్దీ రాకెట్లతో దాడి చేసింది. వాటిని ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మరోవైపు 2 వారాల తర్వాత మళ్లీ వాణిజ్య నౌకపై హౌతీ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ సైన్యం మా దక్షిణ ప్రాంతంలోని సురక్షిత పౌర ప్రాంతాలపై శనివారం దాడి చేసింది. ఈ ఘటనల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. దీంతో ఉత్తర ఆక్రమిత పాలస్తీనాలోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ అయిన బీడ్ హెలెల్పై కత్యూషా రాకెట్లను ప్రయోగించాం అని హెజ్బుల్లా ఒక ప్రకటనలో వెల్లడించింది. సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి. మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశం బోరన్ ఘాట్లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిపోయింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కలకలలాడి పర్యాటకులు భారీగా పోటెత్తుతున్నారు. పూణేకు చెందిన ఓ బృందం బోరన్ ఘాట్ సందర్శనకు వచ్చింది. ఈ బృందంలోని నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి రోడ్డు అంచున సెల్ఫీ తీసుకుంటూ పట్టుజారి లోయలోకి పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డ్ స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఆసుపత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. అధిక వర్షాల వల్ల మట్టి జారుడుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేంద్ర డూడి తెలిపారు. వర్షాలు కొనసాగుతున్నందున జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సోమవారం వరకు మూసివేయాలని ఆదేశించారు. రక్షణ రంగాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. రక్షణ పరిశోధనా రంగంలో మన దేశం స్వావలంబన సాధించి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోందని రక్షణ శాఖ సలహాదారు, డిఆర్డీఓ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భారత రక్షణ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలని తమ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివంగత మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు స్మారక తెలుగు పురస్కారంతో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో గాంధీ క్షేత్రంలో ఆదివారం నాడు సతీష్ రెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగ ఎగుమతుల్లో దేశం త్వరలో 50,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని బెల్ కంపెనీ ద్వారా త్వరలో ప్రపంచ దేశాలకు ఎగుమతులు ఉంటాయని, నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో క్షిపణి పరిశోధనా కేంద్రం త్వరలోనే సాకారమవుతుందని అన్నారు. తెలుగు భాష వైభవానికి పాటుపడిన మహనీయుడు వెంకటకృష్ణారావు పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తాను అందుకోవడం గర్వకారణమన్నారు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస, 100 మంది మృతి. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.
ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు, వందల మంది గాయపడ్డారు. ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ ఎగెనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీ లీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్రా లీగ్, జూటో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో వాటిని నిరోధించేందుకు పలు చోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. ఒలింపిక్ హాకీ సెమీఫైనల్కు హర్మన్ ప్రీత్ సేనా. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది. ఆదివారం షూటింగ్లో ఎవరూ ఫైనల్ చేరలేకపోయారు. కానీ హాకీలో భారత వీరులు అద్భుత విజయం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట. ఓ ఆటగాడికి రెడ్ కార్డు ఇవ్వడంతో 10 మందితో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు షూటౌట్లో బ్రిటన్ను ఓడించి సెమీస్ చేరింది. బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్ స్వర్ణపోరుకు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్లో ఓటమి పాలైన లక్ష్య ఇక కాంస్యం కోసం పోరాడనున్నాడు. షుగర్, రక్తహీనతలను తగ్గించే ఉలవలు. ఉలవలు అనగానే పశువులకు దానా, ఉలవచారే గుర్తొస్తాయి. కానీ పోషకాలు పుష్కలంగా ఉండే ఈ సూపర్ ఫుడ్తో చాట్లు, వడలను కూడా చేసుకోవచ్చు. ఉలవల్లో సాల్యుబుల్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ గింజల్ని డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ కూడా తగ్గుతుంది. అధిక బరువుని నియంత్రిస్తాయి. రక్తపోటు, చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతాయి. ఉలవల్ని, కొత్త బియ్యాన్ని సమానంగా తీసుకొని జావ చేసుకొని తాగితే కాల్షియం లభిస్తుంది. వీటిల్లోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి వాటితో పాటు B1, B2, B6, C విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. రక్తహీనతతో, ఎముకల బలహీనతతో బాధపడే మహిళలు, చిన్నారులు రోజు ఉలవలను సూప్ చేసుకుని తాగితే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వక్ఫ్ చట్టంలో కీలక సవరణలు. ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు. దేశ పశ్చిమ మధ్య ప్రాంతాల్లో కుంభవృష్టి. దేశంలోని పశ్చిమ మధ్య ప్రాంతాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిని మూసేశారు. దీంతో లద్దాఖ్తో కశ్మీర్ లోయకు రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్లో గోడ కూలి 9 మంది చిన్నారుల మృతి. మధ్యప్రదేశ్లో ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో సమీపంలోని ఓ ఇంటి గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. రెండో వన్డేలో భారత్కు లంక షాక్. తొలి వన్డేను టై చేసుకున్న రోహిత్ సేన రెండో మ్యాచ్లో 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వాండర్సే 6 వికెట్లు తీసిన ధాటికి 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో నోవా లైల్స్ విజయం. కిషన్కు రజతం, కెర్లీకి కాంస్యం. 800 మీటర్ల ఫ్రీ స్టైల్లో లేడీకి రికార్డు పసిడి. ఒలింపిక్స్లో 14వ పతకం సొంతం. మహిళల ట్రిపుల్ జంప్లో డొమినికా దేశానికి చెందిన థియా స్వర్ణం ఎగరేసుకుపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.